150 వసంతాల వావిళ్ళ వాంగ్మయ వైజయంతి 8వ భాగం 21/4/20 మాతృభాష గురించి శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీ విద్యాశంకర పదమావేశ ప్రకాశిత జగద్గురు శ్రీ కళ్యాణానంద భారతీ మాంతాచార్య స్వాములు వీరి పీఠం గుంటూరులో ఉంటుంది. వీరికి నోరి నరసింహశాస్త్రి గారు, వాళ్ళ అబ్బాయి నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వీళ్ళంతా వారి శిష్యులు. కామేశ్వరీం వరామీజే కాదిహాది స్వరూపిణి మాతృకా వర్ధవిశృంగి వర్ధవిస్థాంగి మహాచక్ర మధ్యగా ఆర్యావర్తమని అనాదిగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ భారతదేశంలో ఐరోపా దేశాలతో సంబంధం కలిగింది మొదలు. అంటే సుమారు 200-300 సంవత్సరాల నుండి ఐరోపా దేశీయుల ఆత్మస్థుతిని ప్రధానంగా చేసుకుంటూ తమ ఔన్నత్యాన్ని భారతీయులపై ప్రకటించి అనేక విధాలుగా సమస్యను లేవదీస్తూ వారి సిద్ధాంతాలు తమ ఔన్నత్యాలే అని ప్రకటించుకుంటే కొనేటువంటి దంభంతో పలు విధాలైన గ్రంథాలను చిత్రించి వెదజల్లారు. అలాంటి సమస్యలకు మాతృభాషా సమస్య అగ్రగణ్యం. ఈ సమస్యలో సత్యం మరుగుపడగా అనేక రకాలైన కుహనావాదాలు ఇవాళకి ప్రబలి ఉంటాయి. అలాంటి కుహనావాదాలు కువాదాల నుండి యథార్థాన్ని లోకానికి వెల్లడించే తలంపుతో ఈ వ్యాసం ప్రవర్తిల్లుతోంది. మాతృభాషను అన్వేషించడానికి ముందు భాషల తత్వం దగ్గరగా తెలుసుకోవాలి. భాషలు ప్రకృతులని, ప్రకృతి వికృతులని, వికృతి వికృతులని 3 రకాలుగా ఉంటాయి. అందులో ప్రకృతి అంటే మాతృభాష, వికృతులంటే ప్రకృతానికి వ్యవహారంలో తెలియవచ్చే భాషా విశేషం. ప్రకృతి వికృతులంటే ప్రకృతంలో వ్యవహారంగా తెలియవచ్చేటువంటి భాషల పరిణామానికి కారణభూతాలు ప్రకృతి వలన అనేక విధాల కారణాల చేత పుట్టి కొంతకాలం పుష్కల వ్యవహారాల్లో ఉండి తమ వికృతులు ప్రబలంగా మృతప్రాయాలుగా అలరారేటువంటి భాషా విశేషం. అలాగే 3 విధాలుగా అలరారే భాషా వైచిత్ర్యం ఒకంచుగా పరిశీలిస్తే మాతృభాషా సమస్య తేలిక. చతుస్సాగర పరివేష్టితమైన ఈ భూమండలంలో తెలియవచ్చేటువంటి భాషలనన్నిటినీ ఒక్కసారి గమనించడం దుర్ఘటం. అలా గమనించే ప్రయత్నం తత్వాన్వేషణకి బాధాకరం. కనుక ఏకదేశ విషయాన్ని మున్ముందు చర్చించి దానివల్ల కావలసిన న్యాయాలని సరసచేత ప్రాపంచిక వైచిత్ర్యాలలో తత్వాన్ని గుర్తెరగటం సగం. కనుక మొదట్లో ఈ ఆర్యావర్తంలోని భాషల సరళిని విచారించి తత్వం తెలుసుకుందాం. ఆర్యావర్తంలో సృష్టి ఆది నుండి ఇవాల్టి వరకు వేదాలు అపౌరుషేయ, నిత్యాలు, స్వతంత్ర ప్రమాణాలు అనే గౌరవంతో ఎన్నబడటం అందరికీ తెలిసిన విషయం. ఆధునికులైతే విదేశీయమైన ఋగ్వేదం కంటే, దేశీయమైన ఋగ్వేదం కంటే ప్రాచీన గ్రంథాలు ప్రపంచన తెలియబడవు. కనుక ఋగ్వేదమే అతి ప్రాచీనమైంది, సర్వ విధాల అంగీకరి. కనుక ఋగ్వేద భాష ప్రాచీనమని దానికి పూర్వం ఒక భాష ఉన్న ఎంత మాత్రము ఎరగబడదని దాని చేత ఋగ్వేద భాషయే ఆది భాష, మాతృభాష అని చెప్పటానికి సందేహపడక్కర్లే. దేశాంతరాల బుద్ధివృత్తలు ఎలా ఉన్నా
ఆర్యావర్తానికి వారి భాషయు మాతృభాషయు వైదిక భాష. ఇక ఆర్యావర్తంలో ఇవాల్టి వరకు తెలియవచ్చని భాషాంతరాలకన్నిటికీ అంటే ప్రకృతి వికృతులను కూడా వైదిక భాషయే ప్రకృతి అంటే మాతృభాష. ఇక ఆర్యావర్తంలో తెలియవచ్చేది వికృతులన్నీ అనేక విధాలుగా తెలియవస్తున్న స్వభావం చేత వాటినన్నిటినీ ఉత్తర దక్షిణ భేదం చేత రెండు విధాలుగా విభజించారు. ఉత్తర వికృతుల ఆదర్శాలు హిందీ, బంగ్లా, అలాగే మరాఠీ భాష. దక్షిణ వికృతులకు ఆదర్శాలు తెలుగు, అరవం, కన్నడం, మలయాళం. అచ్చం ఆర్యావర్తంలో ప్రకృతులుగా తెలియబడుతున్నవి భాషల వంటి అగ్రగణ్యాలు శౌరనేని, మాగధి, పైశాచి మొదలగిన ప్రాకృతం. ఆర్యావర్తంలో తెలియజేసేటువంటి ప్రకృతి వికృతి అనే భాషా విభాగాలకు తెలియవచ్చని కారణాలను ఆయా భాషలకు ప్రధానంగా తెలియవచ్చని వర్ణ సమామ్నాయ భేదం అగ్రగణ్యంగా కలదు. అది ఎలాగో ఇక్కడ చెప్పబడు. వైదిక భాష వర్ణ సమామ్న వైదిక భాష వర్ణ సమామ్నాయ విశేషాన్ని స్మరించుట సామాన్య విషయమేం కాదు. ఎందుకంటే అది కృత్రిమం కాక స్వతసిద్ధంగా నిత్యం అవుతూ అనేక విధాలమైన విశేషాలతో వైదిక భాష యొక్క వర్ణ సమామ్నాయాన్ని విద్య అని, మాతృక అని సంప్రదాయ వ్యవహారం ఉంది. అలాంటి వర్ణ సమామ్నాయం ప్రయోజనంతో కూడిన 4 విధాలైన వ్యవహారాలు ఉన్నాయి. అలాంటి 4 విధాలు ఈ వర్ణ సమామ్నాయ భేదాల భూమ విద్య, కాది విద్య, హాది విద్య, సంఖ్యా విద్య అని చక్కని అర్థవంతమైన పేర్లు పెట్టారు. అందులో భూమ విద్యా స్వరూపం బిందు విసర్గాల చేత కచట తప యశాస్తు భూమా అని స్మరింపబడు. అంటే బిందువు, 0 విసర్గం అలాంటి ఇది. అలాగే ఈ ఊ లు ఏ ఊ ఔ కఖ గగ జ అనే 45 వర్ణాలతో కూడిన వర్ణ సమామ్న. ఇది కాది విద్యా స్వరూపంలో కాది విద్య యక్ష అక్షమాలి అని స్మరింపబడు. అంటే ఆ ఏ ఊ రు రు లు ఏ ఏ ఓ ఔ అం అహ కఖ గఘ ఝ చ ఛ య ఝ ఞ తథ డాఢాణ తథ దధాన పఫ బాభామ యారాలవ శేష సాహళ క్ష. హాది విద్య నాదస్తు హాది విద్య అని స్మరింపబడు. అంటే ఇక ఈశ్వర డమరుక నాదను బయల్వెరడు పాణినీయానికి మూలభూతాలై చతుర్దశ సూత్రి రూపంగా ఉంది. అందులో ఆ ఈ ఊ రు అన్ ఏ ఓ ఐ ఔ హా యా నా రా లా ఞ మా న న ఝ భ ఘ ధ ధ జబ గడద ఖప ఛ థ ధ చ ట ప తప కా ప శ సాహ అనే వర్ణాలు. సంఖ్యా విద్య వ్యయిస్తును అంటే అకటాదివ పాదిపంచ ఆధ్యస్థ సంకేత రూప సంఖ్య అని చెప్పు. అంటే ఈ సంఖ్యా విద్యలో ఆ ఉ లు ఏ ఐ ఐ ఔ కఖ గఘ ఛ ఛ ఝ ఝ థ థ ద ఢ ణ త థ ద ధ ప ఫ బ భ మ యారాలవ శేష సాహ అని. అలా వర్ణ సమామ్నాయాలు ప్రయోజనం అనుసరించి విచిత్రంగా అలరారుతున్నాయి. వైదిక భాషా వర్ణాలకు నియతమైన సంఖ్య
45 మాత్రమే. అలాంటి 45 వర్ణాలకు నియతమైన 45 స్వరాలు ప్రదర్శింపబడి ఇక ప్రకృతి వికృతులలో అగ్రగణ్యమైన ప్రాకృత భాష ఆ ఈ ఉ ఏ ఓ ఆం అహ కఖ గఘ చ ఛ జ ఝ ఠా ఠా డా ఢా ణ థ థ ద ధ న స ఫ ప ఫ బ భ మ యర లవ శేష ల అనేటువంటి వర్ణాలు. వికృతులలో ఆదర్శాలైన సవరం సరవం తెలుగులో రెండులో సరవంగా ఆ ఆ ఇ ఈ ఊ. అలాగే తెలుగు భాషకు ఉన్నాయి మనకి 56 అక్షరాలు. ఐరోపా ఖండంలోని వికృతి భాషలో అగ్రగణ్యం ఆంగ్ల భాష. ఆ భాషకు వర్ణానికి 26 వర్ణ సమామ్నాయ ఆల్ఫాబెట్ అని పేరు. ఈ భాషకు విధానం లాటిన్ భాష. లాటిన్ భాష పెద్దక్షరాలతో ABCDEFG ZHIKLMN OPQRSTVX అనేది. కనుక ఈ సంస్కృత భాష మాతృభాషయే అని అప్రతిహతంగా ప్రదర్శన. ఈ క్రమంలో విచారిస్తే సంస్కృత భాష చతుస్వాగర పరివేష్టితమైన ఈ భూమండలంలో తెలియవచ్చే భాషలన్నిటికీ మాతృభాష అని అర్థము. ఆధ్యాత్మ విజ్ఞానం కాకరపతి ముఖలింగ శర్మ. జంతువునాం నరజన్మ దుర్లభం. తరచుగా మనం వినే ఈ మాట శ్రీమత్ శంకరాచార్యుల వారి వివేక చూడమడిలో. వారి దైవానుగ్రహం లేకపోతే మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయం లభించదు అన్న. దుర్లభమైన మనుష్యత్వాన్ని పొంది ముక్తికి ప్రయత్నించేవాడు ఆత్మహత్య చేసుకున్న వాడితో సమానం. శాస్త్రాలు పఠించిన యజ్ఞయాగాదులు చేసిన దేవతా భజన చేసిన ఆత్మైక్యతా బోధ లేందే ముక్తి కలగదన్న. న యోగేనా న సాంఖ్యేన కర్మణ న విద్యయ బ్రహ్మా ఆత్మైకత్వబోధేన మోక్షసిద్ధ్యతి న అన్యేధా. అందువల్ల విద్వాంసులు బాహ్యార్థ స్పృహలను వది సద్గురువులను సేవించి ఉపదేశాన్ని భవబంధముక్తిని ప్రవర్తించారు. విముక్తికి ప్రయత్నం. ఈ వేదాంత రంగంలో ప్రవేశించదలచినవ ఆపాత వైరాగ్యం కలిగి ప్రవేశిస్తే ఉభయ భ్రష్టత పొందు. కనుక సాధకుడు కొన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు. వివేకం, విరక్తి, సమాధి, గుణ షట్క ముఖ్యత్వం అనేవి ఈ లక్షణాలు. వివేకం అంటే బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అనే నిత్యానిత్య వివేకాన్ని కలిగి ఉన్నాడు. దేహాది బ్రహ్మ పర్యంతం అనిత్య భోగ్య వస్తువులను వాటి మీద రక్తి లేకపోవడం వైరాగ్యం. విరక్తి పొంది మనస్సును విషయభావం నుండి మరలించి స్వలక్ష్యాలను నియమించుకోవడం శమం. శమం అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు విషయాల నుండి మరలించి తమ పరిధులలో నిలుపు. బాహ్యార్థాలను చిత్తవృత్తి తగులుకొనకుండా ఉండేటువంటి దాన్ని ఉపరత. తితిక్ష అంటే దుఃఖాలు కలిగిన ప్రతీకార ఇచ్ఛ లేకుండా చింతా విభావ పరహితముగా సహించదు. శాస్త్రంలో గురువాక్యాలలో సత్యాన్ని నమ్మిక కలిగి బ్రహ్మ పదార్థ లబ్ధి అదే కారణమని తత్ప్రకారం ఆచరించడమే శ్రద్ధ.
సమాధి అంటే శుద్ధ బ్రహ్మంలో సర్వదా బుద్ధి ఉంచటమే కానీ చిత్త లాలనంత. ముముక్షత్వం అంటే అహంకారం మొదలు దేహ పర్యంతం వరకు ఉన్న అజ్ఞాన కల్పిత బంధాలను స్వస్వరూపమైన జ్ఞానం చేత వదిలిపెట్టటం. ఈ సమాధి షట్కం కేవలం సన్యాసులకే కాదు, సంసారులకు కూడా అది శీల సంరక్షణకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అంటలో ఆశిస్సు. ఈ వైరాగ్య ముముక్షత్వాలు తీవ్రంగా ఉన్నప్పుడే సమాధులు ఫలవంతరవు. ఈ రెండు మంద మధ్యస్థితిలో ఉన్న మరుభూమిలో జలంలాగా ఆభాసగా ఉన్నట్టు కానీ వెళ్తారు. అయినా గురు ప్రసాదం వల్ల వైరాగ్య ముముక్షత్వాలు వర్ధిల్లి సఫలం అది గురు ప్రసాదమై. వైరాగ్య రంగంలోని గురు శిష్యులకు కొన్ని ముఖ్య లక్షణాలు. గురువు శ్రోత్రియుడు, అకామహకుడు, బ్రహ్మవిత్తముడు, నిరంతర బ్రహ్మ పదార్థం ధ్యానం చేసేవాడు, ఇంధనం లేని అగ్నిలా శాంతంగా కారణం లేకుండానే దయాసముద్రుడుగా ఆత్మవంతులుగా సత్పరుషుల బంధువులై ఉండాలి. అంతకు ముందే సాధకుని శిష్యుడి చతుర్విధ లక్షణాలు చెప్పుకున్నాం. శిష్యుడు అలాంటి గురువు దగ్గరకి చేరి ప్రపన్నుడై వినయంతో భక్తితో నమస్కరించి ప్రశ్నించాలి. దయాసముద్రుడైన గురువు అతని వినయానికి సంతోషించి, నీకేం భయం లేదురా అబ్బాయి, మోక్ష ఉపాయం ఉంది, వేదాంత విచారణ వల్ల ఉత్తమ జ్ఞానం కలుగుతుంది, తర్వాత వేదమాత శ్రద్ధాభక్తి ధ్యాన యోగాలను ముక్తికి ఉపాయాలుగా చెప్పింది, నువ్వు పరమాత్మవే, అజ్ఞాన యోగం వల్ల నీకే సంసార బంధమని తగులుకుందిరా, వీటిని తొలగించుకోవడం వివేకం వల్ల జనించిన జ్ఞానాగ్ని దగ్ధం వల్లే అవుతుంది అని పలకగా శిష్యుడంటాడు, స్వామి ఆ బంధం ఎలాంటిది, అది ఎలా ప్రాప్తిస్తుంది, అది ఏది ఆత్మ ఏది అనాత్మ అని, ఈ బంధాల యొక్క ఉనికిని మోక్షాన్ని ఎట్లా జరుగుతుందో ఆ విషయాలు చెప్పండి అని అడిగితే, శిష్యుడి ప్రశ్న విని గురువు చాలా సంతోషించి స్వప్రయత్న ప్రాధాన్యాన్ని అంటే ఎవరికి వాడు ప్రయత్నం చేయాలి. లోకల్లో తండ్రి చేసిన అప్పుడు కుమారుడు బంధువులో తీర్చేయవచ్చు, శిరస్సులో ఉన్నటువంటి భారం దింపి సుఖాన్ని కలిగించవు, కానీ బంధమోచనకర్త తానే కావాలి. కానీ తన ప్రతిభ వల్ల కొన్ని పనులను మనం బదులు ఇతరులు చేయించవచ్చు, కానీ ఆకలి వేసితే మనకు బదులు వేరొకరు ఆహారం తింటే మనకు ఆకలితే, అలాగే దాహం కూడా. కనుక ఆకలి తీరదు, రోగం వచ్చిన బుద్ధిగా మనమే పద్యపానాలతో ఔషధ సేవ చేయి, అలాగే రోగ నివారణకు అది ఉపకరి. అలాగే బ్రహ్మ దర్శనం తన జ్ఞాన చక్షువుతో చెయ్య, ఇతరులు ఎంత చెప్పినా దానివల్ల ప్రయోజనలే. అపరోక్ష అనుభవం అనిర్వచనీయమని తెలిపి కేవలం వాచా వేదాంతం వల్ల లాభం లేదని తెలుసా. అహం బ్రహ్మాస్మి అని ఎంత గట్టిగా చెప్పినా అది అనుభవంలోకి వస్తేనే దానివల్ల ప్రయోజనం. నేను రాజునేని అరచినట్లే ఉంటుంది. రాజు కావాలంటే శత్రువుని గెలవాలి, భూమిని సంపాది. కనుక అవిద్య కామ కర్మాది పాశ బంధాల నుండి విడిపడటం ఆత్మజ్ఞాన మహత్యాన్ని తెలుసుకోవాలి. వీణాయ రూప సౌందర్య తంత్రీనాద ప్రసౌష్టం ప్రజారంజన మాత్రం తన్న సామ్రాజ్యాయ కల్పదే. వాగ్వైఖరీ శబ్దజరీ శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం వైదుష్యం విదుషాం పద్వా
తద్వద్భుక్తయే న తు ముక్తయే అన్న. సాహిత్య సంగీతాలు గొప్పవే కాదని ఎవరు అన్నారు, కానీ అవి ప్రజారంజకాలు మాత్రం. భుక్తికే కానీ ముక్తి కాదవు, అవి ముక్తికి పనికొచ్చేవి. అంచేత అపరోక్ష అనుభవానికై ఎవడికి వాడు ప్రయత్నించాలని ఆచార్యుల వారు మళ్ళా చెప్పారు. తర్వాత శిష్యుడి ప్రశ్నకు బదులుగా నాయన, మోక్షానికి మొదట కారణం అనిత్య వస్తువులలో అత్యంత వైరాగ్యం అంటూ, తర్వాత శమ దమ తితిక్షాదుల కారణాలు చెప్పి, ఆపై శ్రవణం మననం నిత్యం నిరంతరం ఆత్మతత్వ ధ్యానం అవసరమన్న. అప్పుడే ఈ లోకంలో అవికల్ప పరబ్రహ్మాన్ని పొంది నిర్వాణ సుఖాన్ని పొందచ్చని చెప్పారు గురు. అంతేకాక ఇవన్నీ స్థిరంగా మనసులో ఉండడం ఆత్మానాత్మ వివేకం వల్లనే కనుక దేహాత్మ భ్రాంతి వదిలిపెట్టి, కానీ శరీరాన్ని గురించి తెలుసు. సూక్ష్మభూతాలు ప్రపంచీకరణం వల్ల స్థూల రూపాన్ని పొంది స్థూల శరీరానికి కారణాలు అవుతాయి. వాటి తన్మాత్రలే భోక్త అయినటువంటి జీవుడికి సుఖాన్ని కలిగించినట్లుగా శబ్దాది పంచ విషయాలు. ఈ విషయాలలో రాగమనే గొప్ప పాశంచే బద్ధులైన మూడు స్వకర్మ వలన తీసుకొని పోబడి ఉత్తమ అధమ జన్మలను పొందుతారు. విషయాలెంత బలీనంగా అంటే ఒక్కొక్క విషయాన్ని లొంగిన జంతువు మృత్యువు. ఉదాహరణకు లేడికి శబ్ద ప్రీతిగా చక్కని ధ్వనికి లొంగి తనకు కలిగే అపాయాన్ని గ్రహించగలరు. ఏనుగు పట్టుకోవటానికి ఆడ ఏనుగుని వల వేస్తారు, దాన్ని మోహ పెడతారు. అది స్పర్శకు వశమై అంత ఏనుగు పరులకు మిడత అగ్ని యొక్క రూపానికి లొంగి రెక్కలు కాల్చుకొని వస్తుంది. చేప ఎరకు ఆశపడి కాలానికి తగిన మరణం. ఒక్కొక్క విషయం ఎంత ప్రమాదకారి అయినా 5 విషయాలలో ప్రీతి కలిగిన మానవుడి సంగతి చెప్పలేమని. ఈ విషయంలో విషం కంటే అక్షరాల్లోనే కాదు, దోషంలో కూడా అధికమే. విషాన్ని తిన్నవాడు మాత్రం సస్త, విషయాన్ని ద్రష్ట కూడా వదలు. విషయాశ అనే మహాపాశం నుండి విడివడని వాడు శస్త్రాస్త్ర వేది అయినప్పటికీ ముక్తి పొంద. కనుక మోక్షాన్ని కోరేవాడు విషయాలను విషంలాగా దూరంగా పారదు. దోషం దయ, సంతోషం, దయ, క్షమ, ఆర్ణవం, అర్జవం, శాంతి, దాంతి కలిగి ఉండాలి. స్థూల శరీర సూక్ష్మ శరీర కారణ శరీరాల గురించి వివరించి వాటి అభివ్యక్తి దశలను ఎరిగించాడు గురు. స్థూల శరీరానికి సంభవ జరా మరణాలు ధర్మ అంటే పుట్టడం పెరగటం చాలు. పురుషత్వ స్థూలత్వ శిశుక వ్యవస్థ వర్ణాశ్రమాది నియమ దూషణ భూషణ తిరస్కారాలు దీనికే కలుగుతాయి. త్వక్ మాంస రుధిర స్నాయు మేధో మజ్జాది సంకులమే. చర్మం, ఎముకలు, మాంసం, మజ్జ మొదలు. అలాగే మధ్య ఆస్తి సంకులమే. మూత్ర పురీషాలతో నిండి అది వివిధ ప్రాణాలలో వాక్క పాణి పాయ ఉపస్థలు కర్మేంద్రియ. త్వక్చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణాలు జ్ఞానేంద్రియ. మనస్సు సంకల్ప వికల్పాత్మక. అదే పదార్థ నిశ్చయం చేసేటప్పుడు బుద్ధి అవుతుంది. మనస్సు పదార్థాన్ని ఇది అని గట్టిగా చెబితే అది బుద్ధిగా మారుతుంది. నేను అని అహంకరించే దశలో అహంకారం అష్ట వస్తువుని ఇష్ట వస్తువు ఆలోచించే చింత చేయట దశలో
చిత్తం అనిపించుట. చూడండి, అన్నీ ఒకటి మాటే ఉంటుంది. మన ఎంత తేడా ఉంది. మనస్ వికల్పాత్మకం, సంకల్ప వికల్పాత్మకం. అదే పదార్థం, ఇది ఒక పదార్థం అని నిశ్చయంగా చెప్పేటప్పుడు మనసు బుద్ధి అవుతుంది. నేను అహని అహంకరించే దశలో అహంకారము. ఇష్టమైన వస్తువుని గురించి ఆలోచించే దశలో దానికి చిత్తమనే పేరు. అలాగే ఒక్క ప్రాణమే వృత్తి భేద కారణంగా ప్రాణ అపాన వ్యాన దాన ఉపాసమాన నాగ కూర్మ కృత దేవదత్త ధనుంజయాలుగా వ్యవహరించ అంధత్వ పటుత్వ సాగుణ్య వైహి గుణాధిక్య మూకత్వాదులు స్తోత్రాది ధర్మాలే కానీ ఆత్మధర్మాలు. ఉచ్ఛ్వాస నిశ్వాస ఆవిలిన్ తుమ్ము మొదలైన ప్రాణాది కర్మలు అయిన ఆశ అశనా పిపాసలు దాహం ఆశ దప్పిక ప్రాణధర్మం. శరీరంలో ఈ ఇంద్రియాలలో అంతఃకరణ చిదాభాస తేజస్సుతో వ్యాపించి నేను అనే అహంకారాన్ని ప్రకటిస్తూ, అంటే అవే ఆత్మధర్మాలు. అవని శరీర ధర్మం. సూక్ష్మ శరీర అభివ్యక్తిలో కారణ శరీర అభివ్యక్తి కూడా సుషుప్తిలో దేహాలు, ఇంద్రియాలు, ప్రాణాలు, మనస్సు, అహంకారం, వ్యోమాపర్యంత విమస్త భూతాలు అనాత్మయే. ఇవన్నీ మాయా కార్య. మాయ పరమేశ్వర శక్తి, అది అనాత్మ. ఈ జగత్తు సర్వం దాని వల్లనే కలుగుతుంది. కార్యాన్ని బట్టి బుద్ధిమంతులు దీన్ని గుర్తిస్తారు. దీన్ని సత్వరజస్తమో గుణాలని 3 గుణాలు కలు. రజస్సు విజృంభించిన కామక్రోధాలు కలు, అవి బంధాన్ని కలిగిస్తాయి. తమస్సు విజృంభించిన అజ్ఞానం, అలసత్వం, ఆలస్యం, ప్రమాదం, జడత్వం, మూఢత్వం కలుగు. సత్వం మిశ్రమం, విశుద్ధం అనగా 2 మిశ్రమమైన యమ నియమాదులు, భక్తి, శ్రద్ధ, మోక్షాపేక్ష అనేటువంటివి కలుగు. విశుద్ధ సత్వం విజృంభించిన ప్రపాదం, ఆత్మ అనుభవం, పరమ ప్రశాంతి, తృప్తి, ప్రహర్షం, పరమాత్మ నిష్ఠ కలిగి నిత్యానం. కనుక ఆత్మవిచారణ చేస్తూ అహం ప్రత్యయం మనబడు అవస్థాత్రయ సాక్షి పంచకోశ విలక్షణుడు ఆత్మ అని సంగ్రహంగా చెప్పి తర్వాత స్పష్టంగా తెలుపుతారు. పంచకోశ వివరణం బహురమ్యం. వేదాంతుల మాట అలా ఉంచేసి మనోమయ కోశాన్ని గురించి బాగా అధ్యయనం కనుక చేస్తే మనస్సు ఎంత ప్రధానమైందో తెలుసు. కావలసినంత సుఖాన్ని ఉండి సర్వ వస్తువులు కని మనశ్శాంతి కరువైన ధనిక దేశాల వాళ్ళకి ఇది అందకపోవటం చేత కొందరు మన దేశంలో ఆశ్రమాలు, మఠాలను ఆశ్రయిస్తూ అన్నమయ కోశం సంపత్పథం చేసినట్టు సమ్యక్ పథం చేస్తే సర్వ అసహ్యకరమైన శరీరం మీద ఏవగింపు చెయ్యి అనిపిస్తుంది. భౌతిక క్షణిక సుఖాలు బారి పడకుండా భారతదేశంలో కొన్ని ఆధ్యాత్మిక విద్యా పునరుజ్జీవ సంస్థలు శీల రక్షణకై అన్ని విధాలా సహకరిస్తారు. శంకరాచార్యుల వారి సంప్రదాయాన్ని రక్షిస్తారు. ముఖ్యంగా రామకృష్ణ పరమహంస శిష్యుడు వివేకానంద స్వామిని చెప్ప అమెరికాలో వారిని అనేక విధాల పరీక్షించారు. భౌతిక వస్తువులను ఉపయోగిస్తున్న ఆయన ఎంతటి పవిత్రుడో రుజువైన తరువాతే అమెరికా దేశాలు అతని శిష్యులై. ఇప్పుడు రామకృష్ణ మఠస్వాములు ఆదర్శప్రాయులు. ఇప్పుడు కూడా కాంతా కనకాల లొంగని ఘనత వాళ్ళు.
ఈనాడు బాహ్య ఖండిత కమిషన్ల కావాలి, ఇంత శాతం ఇవ్వాలని బలవంతం చేసే ప్రజాప్రతినిధులు ఉన్నారు. పత్రికలలో వాళ్ళ దుర్వర్తన వార్తలు ఎన్నొచ్చినా అవి తన ప్రాభవంగా వాడు భావిస్తూ కోట్లకు పలగరెత్తిన ఇంకా వ్యామోహం తగ్గదు. అన్యాయ ఆర్జితమై ఆశ తొలగాలంటే మన పిల్లలు ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వాలి. అవసరం. ఆహార విహారాలు ఎలా ఉండాలో, సాత్విక రాజస తామస ఆహారాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ఆధ్యాత్మిక గ్రంథాలే వివరిస్తాయి. ఆమ్రపాలి అనే సుందరి వేశ్య యవ్వనంలో రసికుల వలన చాలా కోట్ల డబ్బు సంపాదించి ఒక బౌద్ధ భిక్షుణ్ణి వలచి శారీర సుఖాన్ని ఆ భిక్షువు, నీ యందు నాకు ప్రేమ ఉంది, సమయం వచ్చినప్పుడు చెబుతా, ఇప్పుడు కాదని వెళ్ళిపోయాం. కొంతకాలానికి సుందర వేసి తన విలువలను ధనానేక రోగాలు కూడా పొంది వికృత రూపిణి అయి అందరి చేత విడవబడి బహు నికృష్ట స్థితిలో వంటి అసహ్యంగా ఉంది. ఆమె ఆ బౌద్ధ భిక్షువు చూసి ఆదరంగా పలకరించి ఆ మందులు మాకులు ఇచ్చి సేవ చేసి రోగవృత్తి చేసి నివృత్తి చేసి ఇది నిజమైన ప్రేమ అని నిరూపి. ఆమెకు రోగశాంతి కాదు, మానసిక శాంతి కూడా. ఆమె శరీర భోగాలయ విపరీతమైన ఏవగింపు కలిగి తనకున్న ఆస్తినంతా ఆమె దాన ధర్మాలకు చేస్తుంది. ఇలా మన భారతీయ మతాలు మానవ ప్రగతికి అనేక విషయాలు ముందంజ వేసి వేదాలలో ఉపనిషత్తుల్లో మానవ జీవనం ఉపయోగపడి అనేక విషయాలు మన ప్రచారంలో ప్రవర్తన సమన్వయం ఉంది. అమ్మవారి జంతుబరులు కూడదన్న ప్రచారకుడు హోటల్లో టీకల వరకు మాంసాహారం ఆరగించి ప్రచారం చేస్తే హాస్యాస్పదంగా ఉంది. అది భారత జాతి కాపాడాలంటే శీల రక్షణ అవసరం. ఎవరికి దానికి తగిన సాధన సంపత్తి వేదాంత గ్రంథాలు పుష్కలంగా కనుక వివేక చూడామణి వంటి గ్రంథాలు పూర్తిగా అధ్యయనం చేయి, ఆచరణలో పెట్టాలి. అధ్యయనం చేయటం ఇలాంటి గ్రంథాలు లభించాలని సంప్రదాయ పద్ధతిలో నడిచే వావిళ్ళ సంస్థల వంటివి ముందుకు రా. ఆ కొరతను ఈ వావిళ్ళ సంస్థ తీర్చి తన సేవను నిరంతరం కొనసాగాలని నేను కోరుతున్నానన్న. వాగ్వైభవం డాక్టర్ సంధ్యావందనం లక్ష్మీదేవి. ఓం సత్తుమివ తిథినా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్కర అత్ర సఖాయ సఖ్యాది జానతే భద్రేషాం లక్ష్మీ నిహితాది వాచ్ ఋగ్వేదంలో ఉంది. మనం జల్లించకుండా పిండిని వాడి దానిలో ఉన్న రాళ్ళు ఇతర మలిన పదార్థాలు మనకు హాని. అందుచేత ఆ పిండిని వేరు చేయటానికి తప్పనిసరిగా పిండిని జల్లించాలి. దీనివల్లే పిండిలోని పొట్టు వేరవు. అప్పుడే దానితో చేసిన పదార్థం మెత్తగా ఉడికి మనకు మంచి చేస్తుంది. అలాగే మనం వాడే వాణిలో కూడా రెండు రకాలు. ఓం సత్తుమివ ఉతితన పునంతో యత్ర ధీరా మనసా వాచం అకర్ అత్ర ప్రభాయ సఖ్యాన్ జానతే భద్రేషాం లక్ష్మీ నిహితాధివ. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ మనుస్మత్. ఇతరులకు ప్రియం కాని అది సత్యమైన మనం చెప్పకూడదు. కారణం అందులో కాఠిన్యం. గుడ్డివాడని చెవిటివాడని పిలిస్తే అది సత్యమైన వాళ్ళ మనసు ఎంతో బాధ. కనుక ఋషులు ఆదేశం అలా సరిగా కలిపి లేకపోతే రొట్టె గట్టిగా తయారవటానికి
పిండిని బాగా పిసికితారు. అందుకే వేదమంతరం వాటిని శోధించి మాట్లాడమని. ఆ మాటల్లో అసత్యం అప్రియం ఉండకు. వాటిలో సంరక్షణాలు లేకుండా చేసి సాధన జల్లెడ చేసేది సాధన అని, అదే శోధన. తగిన రీతిగా జాగ్రత్తగా మననం చేసి ఆలోచించి మాట్లాడే బుద్ధిని మనస్సనే జల్లెడ అని వేదం వర్ణించి బుద్ధి చేత తర్కించి వాణిని శుద్ధి చేసి ప్రయోగించమని శాస్త్ర బోధ. పిండిలోని రాళ్ళు ఇతర పదార్థాలు వేరు చెయ్యటానికి జల్లెడలు ఎలా ఉపయోగపడ్డాయి, వాణిలోని దోషాలను వేరు చెయ్యటానికి తర్కశాస్త్రాలు ఉన్నాయి. అవే జల్లెడలు. ఈ వేదమంత్రం బుద్ధితో పరీక్షించి వానికి ప్రయోగిస్తే మనకు భద్రాలక్ష్మి పరమశాంతి లభిస్తుందని. వేదవాణి విద్యకు నిధి వంటి ధర్మశాస్త్రాల ద్వారానే మానవుల మంచి చెడులు అనే వివేకం కలుగు. బుద్ధితో ఆలోచించి మాట్లాడేవాడు ఇతరులకు మిత్రుడుగా చేసుకొని విద్యతో శాంతి, విరోధభావం, దుఃఖాలతో, సమస్యలతో సతమతం అవుతారు. అహింస యైవ భూతానం కార్యం శ్రేయో అనుశాసన. వాక్ చైవ మధురా శబ్ద ప్రయోజ్య ధర్మమిచ్చత్. మనుస్మృతిలో మానవుడు ఉత్తమ విద్యలు నేర్చి విద్వాంసుడు ధర్మాత్ముడై విరోధం లేకుండా ప్రాణుల కళ్యాణం మేలు కొరకు ఉపదేశించిన ఉపదేశంలో వాణి మధురంగా, కోమలంగా, ప్రియంగా ఉండి తన సత్య ఉపదేశంతో ప్రేమమయ వాక్కులతో ధర్మాన్ని పెంచి అధర్మాన్ని అణచివేయ. అలాంటి వాళ్ళే అదే విషయాన్ని ఈ వేదమంత్రం సఖాయ అనే శబ్దంలో వివరించి బుద్ధిని ఉపయోగించి విద్యను ఆర్జించి పవిత్ర భావంతో ఉత్తమ జీవితంతో సూనృతవాణి ద్వారా ఇతరులకు ఉపదేశించిన వాళ్ళే సఖా అవుతారు. దాని సఖీత్వ ఫలమే సఖ్యం, స్నేహం. సఖ్యం యొక్క పరిణామమే భద్రాలక్ష్మి. పౌరుష్యం అనృతంచైవ పైశుష్యం చాపి సర్వదా అసంబద్ధ ప్రలాపశ్చ వాంగ్మయం చతుర్విధం అని మనుస్మృతి చెప్పే. వాడితో చేసేటువంటి దుష్కర్మలు 4 విధాలు. ఒకటి పౌరుషం అంటే కఠినంగా. 2 అనృతం అబద్ధాలు చెప్పదు. 3 పైశూన్యం అన్ని రకాలుగా చాడీలు చెప్పదు. 4వది అసంబద్ధ వ్యర్థంగా వాగదు. ఇవే 4 ముఖ్య దోషం. కఠినంగా మాట్లాడితే కష్టం, సమస్య కాక మిత్రులు శత్రులై అశాంతిగలు, దుఃఖం అతన్ని వెంబడిస్తారు. ఇతరులు వాడితో మాట్లాడటానికి ఇష్టపడక తప్పించుకున్నారు. అసత్యం చెప్పడం వల్ల ఆత్మ, మనస్సు దూషితం అవుతాయి. ఆ వ్యక్తి పైన ఎవ్వడికి నమ్మకం ఉండదు. అతడు సత్యం నిత్యం చెప్పినా ప్రజలు వాడు చెప్పేదంతా అబద్ధమని అన్న. అతడితో మనస్ఫూర్తిగా ఎవ్వరు ఇష్టపడి సత్యం దేవతల వ్రతం. అసత్యం చెప్పడం అసురుల స్వభావం అని వేద విధులు ముందే చెప్పు. అసత్యవాదు మరణించిన వాళ్లతో పైశూన్యం, చాడీలు చెప్పడం ఇది చాలా ప్రమాదం. దీనివల్ల కుటుంబాలలో కలహాలు, ద్వేషాలు వస్తాయి. సన్నిహితులు కూడా విరోధులవుతారు. ప్రేమ సూత్రం తెగిపో, పరస్పరం అసూయ, అసహనం ఏర్పడు.
స్నేహమయ జీవనం ముక్కలవు. ఇతరుల నుండి అవమానాన్ని అవహేళన పొందాల్చుకొని వారు సాంఘిక గౌరవం కోరు. అసంబద్ధ అదొక వ్యాధి లాంటిది. పరమాత్మ ప్రసాదించిన వాణితో ఆచితూచి వ్యవహరించి అనవసరంగా అసందర్భంగా మాట్లాడ వాణిని ఎంత మధురంగా సద్వినియోగం చేసుకొని వ్యక్తికి అంత గౌరవం పెరుగుతుంది. సంఘం అసంబద్ధంగా మాట్లాడుతుంటే ఇతరులకు కూడా చాలా చిరాగ్గా, హేయంగా, నీచంగా దీనివల్ల ఆ వ్యక్తిని ఇతరులు నిందిస్తారు. అందుకే వాణిని ప్రయోగించేట స్నేహ సూత్రం తెగిపోకుండా చాలా జాగ్రత్త వహించాలని అది భగవద్దత్తమైన దివ్య వరమని. ఓం జిహ్వాయ అగ్రే మధుమే జిహ్వమూలే మధూలకం సుమేధ కర్తావసు మనుచిత్తముపాస అధర్వమే సమాధి నిష్ఠులైన ఋషులు మన వాణిని ఎంత మధురంగా ఉపయోగించుకోవాలి. ఈ వేదమంత్రం ద్వారా మన నాలుగు వాణి మధురంగా ఉండి చిత్తం మనస్ పూర్తిగా మధుర భావంతో నిండిపోతే మనం చేసే ప్రతి పనిలో ఆలోచనలు మాధుర్యం విద్యమానమై అంటే కనబడి ప్రకాశించి అది ప్రకాశిస్తుందని ఈ మంత్రంలో పరమాత్మ మహత్తరమైన సందేశాన్ని మానవుడు సంపూర్ణ జీవనాన్ని ఉత్తమ ఆచరణతో ప్రేమపూర్వక వ్యవహారంతో మాధుర్యమయం చేసుకోవాలని దాని మానవ జన్మ ఎన్నో సత్కర్మల పుణ్యఫలం. 86 లక్షల జీవరాశుల మానవ జన్మ సర్వోత్కృష్ట. ఈ జన్మలోనే భగవత్ సాక్షాత్కారం అభిలషించి వేరే జన్మలలో అది సాధ్యం కాదు. ఈశ్వర సాన్నిధ్యాన్ని చేరే మానవుడి వాణి ప్రధానం మాట కనుక అందుకే ఋషులు ఈ వాణితో వ్యవహరించే విధానం ఎంతో సరళంగా, సౌమ్యంగా, సుందరంగా మనకి తెలియ దాన్ని పాలించడం అందరి ధర్మం. మానవ జన్మలో మానవు సత్యాసత్యాలు, న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు వివేచించగలరు, విడగొట్టి చూసుకో. విశేషించి సన్మార్గంలో ప్రయాణం చెయ్యగల అద్భుతమైన అవకాశం మానవ జన్మలోనే సాధ్యం. ఇతర దేహాలలో, శరీరాలలో అది వీలు కాదు. క్షేమకేం తెలీదు, ఎలుగుబంటికి తెలియదు. అందుకే మానవుడు ఈ జన్మ చరితార్థం చేసుకోవాలి. ఆత్మ విషయం తెలిసిన గొప్పవాళ్ళని. మానవుడు లోకంలో వ్యవహరించడానికి 2 రకాల సాధనాలు. ఒకటి అంతఃసాధన, 2 బాహ్య. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, బాహ్య సాధన. వీటితో కలిసి ఉంటుందే ఈ దేహము. మనసు, బుద్ధి, ఆత్మ అంతఃసాధన. ఇవే మానవుడి దేవతగా లేక మానవుడిగా, మనీషిగా పరమాత్మ ప్రసాదితాలైన ఈ ఇంద్రియాలు శుద్ధంగా, పవిత్రంగా, నిర్మలంగా ఉంచు. తనకు సమాజానికి ఉపయోగంగా మలచు సుఖశాంతుల జీవి. అలా కాకుండా దీనికి భిన్నంగా ఇంద్రియాలను సంచరింపచేస్తే ఇతరులకు కూడా హాని. వాటి సత్పురుషుడు, సజ్జనుడు, బుద్ధిమంతుడు, వివేకవంతుడు తమ మధుర వ్యవహారం సమాజాన్ని ప్రభావితం వాక్ సంస్కారంతో, సహనంతో సామాజిక వ్యవస్థలో మార్పులు కోరుతారు. ఈ వేదమంత్రంలో మొదటి పాదం మానవుడు నాలుక నుంచి చివరి వరకు
తేనెధారలు ప్రవహించే విధంగా ఉండాలని. అంటే మనం ఇతరులకు మాట్లాడేటప్పుడు మన వాణి కటువుగా కఠినంగా ఉండకూడదని నొక్కి చెప్పు. రెండవ పాదంలో మన మాటలు ఎటువంటి మాధుర్యం ఉంటుంది, అదే మధుర ఆత్మీయ భావన మనం చేసే ప్రతి పనిలో కూడా ఉండాలి. అంటే వ్యక్తి తన కోసమే కానీ ఇతరుల కోసం కానీ చేసే పనులు ఎవరికి ఎలాంటి హాని కలగకుండా, బాధ కలగకుండా జాగ్రత్తగా మెలగాలి, ప్రవర్తించాలి. చివరి పాదం మనం చేసే ఆలోచనలు కూడా ఇతరులకు మేలు కలిగించాలి, శ్రేయస్సు కలిగించే విధంగా మధురంగా, తీయగా, సరళంగా ఉండాలి. అంటే కఠినంగా ఉండదు, సంక్లిష్టత ఉండకూడదు. సింపుల్ సెంటెన్సులు అంటారే. కుటిల క్రూర భావన ఉండకూడదు. మోసపూరిత ఆలోచనల తావు ఇవ్వకూడదు. జ్ఞానేంద్రియాలలో వాక్కు ప్రధానం. మన దైనందిన జీవన యాత్రలు ఇతరులను ఆకర్షించాలని ఆత్మీయంగా పలుకరించి దగ్గరికి తీసుకొని ఆదరించాలని అది అత్యంత శక్తివంతమైన ముఖ్య సాధన. ఇంతటి ప్రాధాన్యం కలిగే ఈ వాణిని గురించి మనం విశేషంగా ఎవరు ఆలోచించండి, ఏదొస్తే అది వాగిస్తాం. సమాజంలో పరస్పర మిత్రత్వం, శత్రుత్వం సహజంగా ఈ వాణి మీదనే ఆధారపడి. శత్రుత్వం అయితే శారీరక మానసిక సంఘర్షణలు, దానివల్ల వ్యాధులు, బాధలు శరీరాన్ని ఆక్రమిస్తాయి. అలాగే మనస్సును వాణితో పాటు ఇంద్రియాలన్నిటితో కూడా సంబంధం ఉంది. మనస్సు ద్వారా వచ్చే సంకేతాలు వాణి ప్రస్ఫుటం చేస్తుంది. అందుకే నిర్మలమైన మనస్సును సర్వదా సత్కార్యాలలో లగ్నం వాణి ప్రస్ఫుటం చెయ్య. మనస్సును వాణిని రెండిటిని మన అధీనంలో ఉంచుకుంటూ ఎన్నో సమస్యల నుండి మనం బయటపడము. ఇవాళ సమాజంలో సగటు మనిషి మనోవేదన, అశాంతిని, ఆవేదనను, ఆత్మన్యూనతాభావాన్ని, తీవ్ర మనస్తాపానికి లోనవు. అలాంటి సమయం మధుర వ్యవహారం కలిగి మన వాక్కులు వాళ్ళకి ఎంతో సాంత్వన కలిగేది. మానవుడు ఎప్పుడూ త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ ఉత్తమ ఆలోచనల ప్రేమపూర్వకంగా సత్కర్మలని ఆచరిస్తూ సమాజ క్షేమాన్ని కాంక్షించి సద్భావనలు, సత్యనిష్టలు, ధర్మ నిరతిగలి జీవించాలని విజ్ఞులు మనకు బోధిస్తారు. యన్ మనసాధ్యాయతి తద్వాచ వదతి, యద్వాచా వది తత్కర్మణా కరోతి, యత్కర్మణా కరోతి తదపి సంపద్యతి. ఏం చెబుతావో అది, ఏం చెప్పావో అది చెయ్యాలి. యజుర్వేద బ్రాహ్మణంలో ఉన్న మాట. మనం ఏదైతే మనస్సులో ఆలోచిస్తామో అదే మాటగా చెప్పు. ఏది వాక్కుగా చెబుతున్నామో అదే కర్మ, దాన్నే పని చేసి చూపించి. మాటకి చేసే పనికి తేడా ఉండదు. ఏ కర్మ చేస్తున్నాం ఆ కర్మ సత్కర్మ ఫలాలు సత్య దృష్టి సర్వత్రా దర్శించి అందరి సౌఖ్యాన్ని కోరే పని చేయాలి. మన దృష్టిలో ఆలోచనలు, వ్యవహారం సత్యమే ప్రధానమైన అంశంగా ఉంది. ఇతరులతో సత్య వ్యవహారమే చెయ్యి. ప్రియంగా అప్రియంగా కుంటివాడిని మెల్లవాడిని తెలవ. అప్పుడు సత్యం కూడా అప్రియమైంది. కనుక మధుర వ్యవహారంతో మానవుడు లోకాలను జయించవచ్చు, పాలించవచ్చు. ఇతరుల క్రోధాన్ని తొలగించను కూడా. ఈ మధుర వ్యవహారం
శత్రుత్వాన్ని తొలగించి అజాత శత్రువుగా మాధుర్యభరితమైన వాక్కుతో ఇతరుల దుఃఖాలు ఆపదలను కూడా నివారించ వాళ్ళకి మనశ్శాంతి ప్రసన్నతను కలగజేయవచ్చు. వేల సంవత్సరాల సంస్కృతి సభ్యతల ఆచార వ్యవహారాలు భారతీయ మర్యాదను మనం భద్రంగా కాపాడుకో. ఈ వేదవాణి మనకు భగవద్దత్తమైన వరం. ఈ వాణి దేశవాసుల ప్రపంచంలోని ప్రముఖులుగా ప్రభావశాలులుగా చేసిన ఇతిహాసాల ద్వారా మనకు అవగతమై ఈ వాణిని దేవతగా భావించి పూజించిన వారు పూర్ణ ఫలాన్ని పొందుతారని ఛాందోగ్య ఉపనిషత్ బోధిస్తారు. రేపు పవిత్ర జీవన విధానం అంటే అనే దాని శ్రీమతి బి జానకి గారు రాసిన వాక్యం మనం తెలుసు.